హైదరాబాద్లోని ఐసీఎఫ్ఏఐ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వేదికగా కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అవార్డ్స్ 2026 జోన్ 3 కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఆగస్టు 11 నుంచి 13 వరకు ఈ కార్యక్రమం జరిగింది. ఈ అవార్డుల కోసం తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాలకు చెందిన 73 ఆర్కిటెక్చర్ కళాశాలలు పోటీపడ్డాయి. ఈ పోటీలో 130 మందికి పైగా విద్యార్థులు తమ థీసిస్ను ప్రదర్శించారు. 200 మందికి పైగా ఫ్యూచర్ ఆర్కిటెక్టులు, ప్రాక్టీసింగ్ ఆర్కిటెక్టులు, ప్రొఫెసర్ పాల్గొన్నారు. ప్రతిభ కనబర్చిన వారికి ఆర్కిటెక్చరల్ థీసిస్ ఎక్సలెన్స్, జీకే ఆయా బెస్ట్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, ఆర్కిటెక్చరల్ హెరిటేజ్ డాక్యుమెంటేషన్ తదితర విభాగాల్లో అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెటాటెక్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఎఫ్టీసీసీఐ మాజీ అధ్యక్షులు ఆర్ రవికుమార్, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ డాక్టర్ మహేంద్ర హెచ్ సోను వాసే హాజరయ్యారు. Principal of ICFI School of Architecture under ICFI Foundation for Higher Education, deemed to be university. It's a great honor and a delightful moment for us because almost 132 colleges have participated in the Council of Architecture Thesis Awards in Zone 3. 200 budding architects have visited our institute to look into the works of various passed out graduates from various schools in Telangana and Maharashtra. They have been selected for the jury, which has been presented right now in the auditorium. A great kind of knowledge has been shared at ICFI School of Architecture for the future architects of India. So I thank Council of Architecture New Delhi for giving us this opportunity to host this Council of Architecture Thesis and the Heritage Documentation Awards for 2026. Thank you once again, Council of Architecture, and great moment for ICFI School of Architecture and their budding architects. Thank you so much. నమస్కారం అండి. నా పేరు రామకిరణ్. ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తున్నాను ICFI స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. ఈరోజు మన ICFI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీలోని ICFI స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వాళ్ళు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ న్యూఢిల్లీ వాళ్ళతో కలిసి 3 రోజుల అవార్డ్స్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారు ఇక్కడ మన క్యాంపస్లో. మొన్న 11వ తారీఖు నుంచి ఈరోజు 13వ తారీఖు వరకు జరుగుతుంది. తెలంగాణ మహారాష్ట్రలోని వేర్వేరు ఆర్కిటెక్చర్ కళాశాలల నుంచి 300కు పైగా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 170 కన్నా పైన కాలేజెస్ వాళ్ళ స్టూడెంట్స్ అందరూ ఇక్కడ వచ్చున్నారు. సో వాళ్ళు ఫైనల్ ఇయర్లో చేసిన వాళ్ళు ఫైనల్ థీసిస్ ప్రాజెక్ట్స్ని ఇక్కడ ఎగ్జిబిషన్లో డిస్ప్లే పెట్టాము. సో వాళ్ళ నుంచి ఒకళ్ళు ఇద్దరిని సెలెక్ట్ చేసి మళ్ళీ నేషనల్ లెవెల్ థీసిస్ అవార్డ్స్కి పంపిస్తారు. అంటే మొత్తం ఇండియాలో 5 జోన్లు ఉంటాయి. మనకి ఇక్కడ జోన్ 3 ఇక్కడ మన క్యాంపస్లో ఇప్పుడు అవుతుంది. మిగిలిన 4 జోన్లు కూడా అయిపోయినాక అందరిది కలిపి ఫైనల్ అవార్డ్ అనేది నేషనల్ బెస్ట్ థీసిస్ అవార్డ్ అండ్ నేషనల్ బెస్ట్ ఆర్కిటెక్చరల్ స్టూడెంట్ అవార్డ్ని నేషనల్ లెవెల్లో అనౌన్స్ చేస్తారు. అంతమంది స్టూడెంట్స్ వేర్వేరు చోట్ల నుంచి వచ్చిన వాళ్ళందరూ స్టూడెంట్స్ని వర్క్ని చూసి వాళ్ళు ఇంకా నేర్చుకుని ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయడానికి చాలా అవకాశం ఇచ్చారు.